టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విశ్వవిజేతగా నిలవడం వెనుక ఓటమి నుండి నేర్చుకున్న గుణపాఠాలు అని చెప్పవచ్చు. ఈ విజయం కేవలం ఆటగాళ్ల ప్రతిభ వల్ల మాత్రమే రాలేదు. ఒక చేదు ఓటమి నేర్పిన పాఠం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల సాధ్యమైంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఆ పరాభవమే భారత్ హ్యాట్రిక్ టైటిల్ కొట్టడానికి ఒక బలమైన పునాది వేసింది. ఆ ఓటమి హెచ్చరికల వల్లే టీమిండియాను విశ్వ విజేతగా నిలిపింది అనవచ్చు. గ్రూప్ దశలో పాకిస్తాన్పై ఏకపక్ష విజయం సహా వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన భారత్ సూపర్ 8లోకి ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. అయితే అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్ 8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని విశ్లేషకులు భావించారు. నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోవడంతో సెమీస్ చేరడం అసాధ్యం అనిపించినా ఆ ఓటమి జట్టును తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకునేలా ప్రేరేపించింది. దక్షిణాఫ్రికా జట్టుతో ఓటమి తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి డ్రెస్సింగ్ రూమ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్లేయింగ్ 11లో సమూల మార్పులు చేస్తూ వారు వేసిన ఎత్తుగడలు టోర్నీ గమనాన్నే మార్చేశాయి. ముఖ్యంగా సంజు శాంసన్ను జట్టులోకి తీసుకురావటం, అతన్ని నేరుగా ఓపెనర్గా పంపడం అతిపెద్ద మలుపుగా నిలిచింది. దీంతో పాటు ఇషాన్ కిషన్ను నెంబర్ 3 స్థానానికి, తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్కు మార్చడం వల్ల బ్యాటింగ్ లైనప్కు అదనపు బలం చేకూరింది. ఈ మార్పుల వల్ల వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి జట్లపై భారత్ విరుచుకుపడి భారీ స్కోర్లు సాధించగలిగింది. కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో గంభీర్ వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి. కరేబియన్ హిట్టర్లను కట్టడి చేసేందుకు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలను అత్యంత తెలివిగా ఉపయోగించారు. వికెట్ పొందే వరకు వేచి చూడకుండా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేలా జస్ప్రీత్ బుమ్రా ఓవర్లను చివరి వరకు కాపాడుకోవటం గంభీర్ మార్క్ కోచింగ్కు నిదర్శనం. మైదానంలో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న మెరుపు నిర్ణయాలు, బౌలర్ల రొటేషన్ భారత్ను సెమీఫైనల్ గండం దాటించి ఫైనల్ వరకు దిగ్విజయంగా తీసుకెళ్లాయి. ఈ విజయంతో టీమిండియా క్రికెట్ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాలలో విజేతగా నిలిచి 3 టీ20 కప్పులు గెలిచిన ఏకైక దేశంగా భారత్ అవతరించింది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టైటిల్ను వరుసగా 2 సార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే సొంత గడ్డపై ఈ మెగా టోర్నీ గెలిచిన మొదటి ఆతిథ్య జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. మొత్తానికి ఈ ఓటమి నేర్పిన పాఠం టీమిండియాను ఒక తిరుగులేని శక్తిగా మార్చింది. గంభీర్ వ్యూహాలు, సూర్యకుమార్ నాయకత్వం, ఆటగాళ్ల పట్టుదల వెరసి భారత్ను మరోసారి ప్రపంచ సింహాసనంపై కూర్చోబెట్టాయి.